విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ ఉన్న వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. బాధ్యతలు పెరిగే కాలం, అదే కానీ సమయంలో స్థిరమైనటువంటి పురోభివృద్ధి కూడా లభిస్తుంది. ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు త్వరగా ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో మంచి స్థిరత్వాన్ని తీసుకొస్తాయి. తొందరపడకుండా ఆలోచించి ముందుకెళ్ళడం వల్ల చక్కటి ఉపయోగాలు ఉంటాయి. ఉద్యోగంలో మీపై నమ్మకం పెరుగుతుంది. మీకు ముఖ్యమైనటువంటి పనులు, బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉంది. కొంతమందికి ప్రమోషన్ కానీ, బదిలీ సూచనలు కానీ, కొంతమందికి పదోన్నతులు కానీ లభిస్తాయి. అయితే పని ఒత్తిడి కూడా పెరుగుతుంది. క్రమశిక్షణగా సహనంతో వ్యవహరిస్తే గనక మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు ఈ నెలలో నెమ్మదిగా కానీ, స్థిరంగా కానీ లాభాలు వస్తాయి. పెద్ద రిస్క్ తీసుకోవడం కంటే ప్లాన్తో ముందుకెళ్తే ఫలితాలు ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, సేవింగ్స్ ప్రారంభించడానికి ఇది మంచి సమయం. కొత్త ఒప్పందాలు ఆలస్యం కుదిరినా కూడా లాభదాయకంగా మారే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఆదాయం సరిగ్గా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా బాధ్యతల కారణంగా పెరుగుతాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఇంటి పనుల కోసం ఖర్చు అవుతుంది. అయినా మీరు క్రమంగా సేవ్ చేయగలుగుతారు. పాత అప్పులు తగ్గించే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో పెద్దగా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ సలహాలను ఇతరులు గౌరవిస్తారు. కొన్నిసార్లు మీరు ఎక్కువగా బాధ్యతలు తీసుకోవడం వల్ల అలసట, ఒత్తిడి అలాంటివి అనిపిస్తాయి. కుటుంబంతో సమయం గడపడం, మనసు విప్పి మాట్లాడడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూస్తే పెద్ద సమస్యలు లేకపోయినప్పటికీ పని ఒత్తిడి, అలసట, కంటి సమస్యలు, వేడి కారణంగా తలనొప్పి రావచ్చు. నీరు ఎక్కువగా తాగడం, సరైన విశ్రాంతి తీసుకోవడం అవసరం. లాభాల పరంగా చూస్తే కష్టానికి తగిన ఫలితం నెమ్మదిగా రావడం, ఉద్యోగంలో గౌరవం పెరగడం, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడడం జరుగుతుంది. కుటుంబంలో మీ విలువ మరింత పెరగడం, ముఖ్యంగా పాజిటివ్ పాయింట్స్. నష్టాల పరంగా బాధ్యతలు ఎక్కువ అవ్వడం, పని ఒత్తిడి ఎక్కువ అవ్వడం, ఖర్చులు ఎక్కువ అవ్వడం, కొన్నిసార్లు నిర్ణయాల్లో ఆలస్యం, ఇవన్నీ ఉంటాయి. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సాధారణంగా చాలా నమ్మకంగా, బాధ్యతాయుతంగా ఉంటారు. ఒక పని చేపట్టారు అంటే కనుక పూర్తయ్యే వరకు వదలరు. ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఇవన్నీ కూడా వీళ్ళ ముఖ్య లక్షణాలు అనమాట. కానీ కొన్నిసార్లు ఏంటి అంటే వీళ్ళ పైన ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇతరుల కోసం త్యాగం చేయడం వలన అలసటకు గురవుతూ ఉంటారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది వీళ్ళకి. అలవాట్ల విషయానికి వస్తే ఏంటంటే ప్లాన్ చేసుకొని పనిచేయడం, సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం, కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం, క్రమశిక్షణ పాటించడం, ఇవన్నీ వీళ్ళ ప్రత్యేకతలు అనమాట. కొన్నిసార్లు ఏంటంటే రిలాక్స్ అవ్వడం కూడా మర్చిపోతూ ఉంటారు వీళ్ళు. ఈ నెలలో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే తొందరపడకుండా స్థిరంగా ముందుకెళ్ళి ఆశించిన ఫలితాలు తప్పకుండా వస్తాయి. బాధ్యతలను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే ఈ నెల మీకు మంచి బేస్లను నిర్మించే కాలము. పరిహారంగా ఏంటి అంటే ఆదివారం రోజున సూర్యదేవుడిని ప్రార్థించడము, ఉదయం సూర్య నమస్కారం చేయడము, పేదలకు గోధుమలు, ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడము చాలా శుభప్రదంగా ఉంటుంది. శుభం.